ఈరోజు ఉద్యోగస్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు. ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్తో ఉసూరుమనిపించారు. ఎన్నికల ముందు ఊరించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులను ఉసూరుమనిపించడం, ఇది కాంగ్రెస్ యొక్క నీతి. నిన్నేం చెప్పిండ్రు? ఒక్క డిఏ ఇస్తాం, దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన ఒక్క డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడనీకి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పీఆర్సీ, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసిండ్రు. మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులు అడ్వైజర్లతో ఒక సబ్ కమిటీ. ఏదో అంటారు చూడు, ఇంత కోడికి మసాలా శాంతాడంతా చేసి మూరడంతా చేసినట్టు చేసింది ఏమున్నదిరా నాయన అంటే ఒక్క డిఏ ఇచ్చారు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ఒక డిఏ ఇవ్వడానికి 3 కమిటీలేంది, ముచ్చట్లేంది, 5 గంటల కేబినెట్ లో చర్చ ఏంది, ఆ ఒక డిఏ ఇచ్చుడేంది. పీఆర్సీ ఊసేలేదు. ఉద్యోగస్తులకు మన ఓపీఎస్, సిపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓపీఎస్ గురించి మాట్లాడరు, పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా రెండో డిఏ వచ్చే ఏప్రిల్ ఇస్తాడు, అప్పటికి ఇంకో 2 వస్తాయి. ఏడాదికి 2 డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు. నువ్వు కొత్తగా ఇచ్చేది ఏంటి? అప్పటి వరకు ఇంకా 2 వస్తాయి, మళ్ళీ 6 అవుతాయి, 5/6 అవుతాయి. అంటే ఇలా ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు. ఉద్యోగస్తులను నిట్ట నిలువున ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు 100 రోజుల్లో పీఆర్సీ అన్నారు, 500 రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి. ఎందుకు పీఆర్సీ గురించి మాట్లాడరు? కేసీఆర్ గారి ప్రభుత్వం 73% పీఆర్సీ ఇచ్చింది. భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, 73%. ఒకసారి 43, ఒకసారి 30. మరి మీరెందుకు ఇయ్యలే పీఆర్సీ? ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తాం, డిఏలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం. ఏమైంది? ఆ రోజు అర్రాస్ పాట పాడింది. ఈరోజేమో కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. 3 కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎలకందవి పట్టినట్టు 3 కమిటీలు వేసి నువ్వు చేసింది ఏంటి? ఒక డిఏనా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే 3 డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము. తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా, వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా. మీ సోదరుడుగా అక్క, అవ్వ, అమ్మ 10 ఏళ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఏనాడైనా మొదటి తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం మొదటి తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటెయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు, దివాలా తీసిన దద్దమ్మలాక ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా? నువ్వా నన్ను అడిగేది? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ కాష్టంగా మార్చి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపించి విద్యార్థులను, రైతులను, ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా?